కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న. ప్రకృతి విలయంతో పంటలు నష్టపోయి బాధపడుతున్న రైతులను పరామర్శించాల్సిన కాంగ్రెస్ మంత్రులు సీసీఏ ఫ్యాక్టరీ సందర్శించిపోవడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందజేస్తారు. గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగ పరివాహక ప్రాంతంలో ఉన్న జైనత్, బేలా, భీంపూర్ మండలాల్లో పెద్ద ఎత్తున వందలాది ఎకరాల్లో పంటలు నీట మునగడం జరిగింది. దీంతో రైతులు ఎంతో నష్టపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఈ నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులు ఏమంటున్నారు, అలాగే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జోగురామన్న గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాము. చెప్పండి, ఈ పంటల నష్టం ఏ విధంగా ఉంది, రైతులు ఏమంటున్నారు? దాదాపు అయితే 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల పెనుగంగ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో భీంపూర్ మండలం నుంచి మొదలై బేలా మండలం మంగళూరు వరకు కూడా ఈ అనేక గ్రామాల్లో వేలాది ఎకరాలు పంట నష్టం జరిగింది. కరంజీ గ్రామంలో ఒక పేద మీరా ఉషన్న మరి ఇలా 10 ఎకరాలు 30,000 రూపాయలతో ఎకరానికి కౌలు తీసుకోవడం జరిగింది. ఇలా 10 ఎకరాల్లో కనీసం 2 ఎకరాలు తప్ప 8 ఎకరాలు మొత్తం నీట మునిగింది. ఇప్పుడు మేము మరి అన్ని ఫోటోలలో కూడా టీవీలలో కూడా ఆ కాత కాసి మొత్తం ఈ వర్షంతో ఇప్పుడు ఆ కాయ కూడా మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి తక్కువలో తక్కువ ఎకరానికి 40,000 రూపాయలు పత్తికి ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఆ కౌలు 30,000 ఎకరానికి వేరు అంటే అన్నీ పట్టుకుంటే కనీసం ఒక 50,000 వరకు ఈ కౌలు పట్టింది. కాబట్టి ఈ కౌలు రైతుకు 50,000 ఇప్పటికీ ఎకరానికి ఖర్చు చేసిండు. 8 ఎకరాలు అంటే 8,540 అంటే 4 లక్షల రూపాయలు ఈ 8 ఎకరాల్లో పత్తి పంటకి ఈయననే స్వయంగా రైతు మీరా ఉషన్న పాపం ఆయన భూమి లేదు, ఆయన కౌలుకు బట్టి ప్రతి సంవత్సరం వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా నాతో రావడం జరిగింది. మేమందరం కూడా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క, రైతుల యొక్క మరి వాళ్ళ యొక్క పాపం బాధను తీరుస్తారని చెప్పి ఏదో ఉట్టిగచ్చి పోకడ కాదు. కేంద్రం చేస్తుందా, రాష్ట్రం చేస్తుందా? అందుకేలా ఇక్కడ కూడా స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఉన్నాడు, ఎంపీ బీజేపీ పార్టీ ఉన్నాడు. మీరు కూడా మీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పించి, కేంద్ర బృందాన్ని తెప్పించి మీరు కూడా కేంద్రం ద్వారా ఏమి ఇప్పిస్తారు చెప్పండి. మేము ఇలా కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి స్పెషల్గా ఏదో నేషనల్ క్లైమేటిక్స్ అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు పంపినామని చెప్పి జాతీయ విపత్తుగా తీసుకోమని చెప్పినాము, లేఖలు రాసినాం ప్రధానమంత్రికి కాదు. మీరు కూడా అప్పుడు మేము 10,000 ఇచ్చినప్పుడు మీరే 25,000 ఇస్తామని చెప్పిండ్రు. మేము కూడా ఇప్పుడు అంతే డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కూలిపోయితే, మొత్తం కూలిపోయితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పిండు. పాక్షికంగా దెబ్బతింటే 2.5 లక్షలు ఇస్తామని చెప్పిండు. ఎవరైనా పాపం దురదృష్టవశాత్తు చనిపోయితే మరి 25 లక్షలు ఇస్తామని చెప్పిండు. కానీ ఇలా 5 లక్షలే ప్రకటించిండు. మా అదృష్టం, మా దగ్గర ఎవరు చనిపోవాలని కూడా కోరుకోము, ఇట్లా పంటలు నష్టం పోవాలని చెప్పి కూడా కోరుకోము. కానీ మరి ఏదైతే ప్రకృతి కన్నెర్ర చేసింది కాబట్టి ఆ ప్రకృతి వల్ల ఈ ఊషన్ అనే రైతుతో పాటు మిగతా రైతులు కూడా నష్టపోయింది. కాబట్టి మేము చెప్పినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ పంట నష్టపోయిన రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎలాంటి నష్టం జరిగింది, ఎంత మీరు పెట్టుబడి పెట్టారు? సారు పెట్టుబడి 30,000 ఎకరానికి పెట్టేసాం. 10 ఎకరాలకు 3 లక్షల రూపాయలు. 4-5 సార్లు మందు కొట్టిన, కలుపు, గడ్డి మందు ఇవన్నీ అంటే దగ్గర ఎకరానికి 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఇటు ఏరుకున్నాం. గవర్నమెంట్ ఎంత డిమాండ్ చేస్తున్నారు? ఎకరానికి ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు? ఎకరానికి సార్ వాళ్ళు పెద్దలు
నిర్ణయం చేయాలా. మాకు ఎకరానికి ఇవాళ ఒక 20-30 వేలు 40 వేల దగ్గర ఇచ్చిన జయమే అవుతుంది. మరి వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారు, వాళ్ళు 10 వేలు ఉన్న వాళ్ళు వాళ్ళకి అర్థం కావాలి. ఇంతకంటే ఏం మాట్లాడు. ఎంత నష్టం జరిగింది మీకు? ఎంత పెట్టుబడి పెట్టింది? మేము ఎకరానికి పత్తికి కానీ కందికి కానీ సోయాకి కానీ మినిమము 30 నుంచి 40 వేల ఎకరానికి ఖర్చు చేసినాము. మినిమం మాకు ఈరోజు కావాలి 50 వేలు అయితే మినిమం ఇస్తేనే మాకు ఏమన్నా రైతుకు గిట్టుబాటు అవుతుంది మేము కోరుతున్నాం. మినిమం వాళ్ళు మొత్తం చేతికి వచ్చిన టైం ఇది. పూర మా ఇంటికి ఇప్పుడు పెట్టుబడి పూర పంట వచ్చే టైం దశలో మాకు నష్టం చేసింది. రైతును మేము 50 వేల ఎకరానికి అయితే కోరుతున్నాం మినిమం. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తిగా ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి జోగురామన్న కోరుతున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అనేక వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినందుకు వెంటనే కౌలు రైతులతో పాటు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.